రైట్, ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారని సందర్భంగా మనవిస్తున్నాను. రెండవసారి పుల్వామాలో 2019లో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వాయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 40 మందికి పైగా బలిదానమైతే, రెండవసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు పోయి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది. మూడవసారి మొన్న పహల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత 40-50 సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ 370 తొలగించే వరకు 42,000 మంది పైగా చనిపోయారు. ఢిల్లీలో వరుస పేలుళ్ళు, బాంబేలో వరుస పేలుళ్ళు, హైదరాబాద్లో వరుస పేలుళ్ళు, ముంబైలో నడుస్తున్నటువంటి 7 రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు. ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరగనటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో. కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా? సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ, ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి, సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి, సైనిక అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం. సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న వాళ్ళ ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా సైనికుల కండగా దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల మీడియాలు, అది ఎలక్ట్రానిక్స్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అద్భుతంగా